ధన్యవాదాలన్న. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకలాపురం కృష్ణమోహన్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీల ఆరాధ్య దైవం ఆర్ కృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి కుల సంఘం నాయకులకు, వేదిక ముందున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. సోదరులారా, ఇప్పటివరకు చెప్పిన పాలూరు రామకృష్ణయ్య గారు, వకలాపురం కృష్ణమోహన్ గారు సాంకేతిక పరమైన సమస్యలు ఎట్లా సృష్టించింది ఈ ప్రభుత్వం, బీసీల నోట్ల ఎట్లా మట్టి కొట్టిందనే విషయాన్ని చాలా టెక్నికల్గా స్పష్టంగా మనందరికి తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు బీసీ కుల సంఘాలుగా మనం ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, మనం ఎట్లా ముందుకెళ్ళాలి? నోట్లో మట్టి కొట్టిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మనం అడగని విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పెట్టిన రోజే వీళ్ళు ఏదో నాటకానికి తెరదీసిరు, ఏదో మోసానికి తెరదీసిరు అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉండే. ఆ రోజు బీసీలో అమాయకులం కాబట్టి మనం ఏమనుకున్నాం, ఒక్క వాగ్దానాన్ని వీళ్ళు చెప్పి మనం అడగని విద్యా ఉద్యోగాలను కూడా 42% ఇస్తున్నారు. ఆహా, ఎంత గొప్ప ప్రభుత్వం, ఎంత గొప్ప మనుషులు అనుకున్నాం. కానీ ఈ గొప్పతనం వెనుక వీళ్ళ కుట్ర ఇంత పెద్ద ఉందని, వీళ్ళు ఇంత మోసానికి తెరదీస్తారన్న విషయాన్ని మనం గమనించలేకపోయినాం. ఈరోజు కుట్ర ఎట్లా చేసిరు, మోసం ఏం చేసిరు, ఎట్లా ఎగ్గొట్టిరన్న విషయాన్ని మనకందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం అందరం? భారతదేశంలో తెలంగాణ ఉద్యమం అత్యంత గొప్ప ఉద్యమం, అత్యంత సుదీర్ఘ కాలం పాటు జరిగి దాన్ని సాధించుకున్న పోరాటాల గడ్డ తెలంగాణ. మనకు పోరాటాలు ఏం కొత్త కాదు, పోరాటాలు ఎట్లా చేయాలో తెలియనిది కాదు. మనకు పోరాటం ఎంత సుదీర్ఘకాలమైనా మనం దాని ఓపికతోటి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కుల సంఘాలకు దాదాపుగా ఇప్పటివరకు చెప్తున్న సోదరులు, కుల సంఘాల నాయకులందరికీ కూడా వాళ్ళు చెప్తున్నారు, గ్రామ స్థాయి వరకు కూడా మాకు నెట్వర్క్ ఉంది, రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా, గ్రామాల వారీగా మాకు నెట్వర్క్ ఉంది. మరి ఈ నెట్వర్క్ను మనం ఉపయోగించుకొని అన్ని కుల సంఘాలు, ఇక్కడికి దాదాపుగా 50కి పైగా కుల సంఘాలు వచ్చినాయి. మనకు దాదాపుగా 120కి సంబంధించిన కుల సంఘాలు ఉన్నాయి. ప్రతి కుల సంఘం కూడా ఆర్గనైజ్డ్గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి కుల సంఘానికి వ్యవస్థీకృతమైన వ్యవస్థలు ఉన్నాయి. మరి అలాంటి వ్యవస్థలన్నీ కూడా మనం ఒక్కసారిగా ఒక తాటిపైకి వచ్చి ఆర్ కృష్ణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ ప్రకటించే కార్యాచరణని మీరందరూ ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన మనం దాని ఫలితాలను రాబట్టుకోగలుగుతాం. అయ్యా రాహుల్ గాంధీ, మీరు ఒక్కటే అడగాలి ప్రభుత్వ వర్గాలని, కాంగ్రెస్ నాయకుల్ని, ఏమయ్యా మీ నాయకుడు, మీ జాతీయ నాయకుడు దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు. మేము ఎక్స్రే తీస్తున్నాం, ఆ ఎక్స్రేలో వచ్చిన ఫలితాలను బట్టి సంపద పంచుతాం, రాజ్యాధికారం పంచుతాం అన్నారు. అడుగడుగునా మోసం చేసిరు. మరి ఈ మోసమే మీ మోడలా? తెలంగాణ చేసిన మోసమే మీరు దేశమంతా చేస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాల్ని, పార్టీ నాయకుల్ని బీసీలు అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఉంది. నిలదీస్తూ మనం అందరం ఒకవైపు నుంచి నిలదీస్తూ ఇంకోవైపు నుంచి మనం సుదీర్ఘ కాలం పాటు సాధించేంత వరకు కూడా మన కార్యాచరణ ముందు తీసుకెళ్లాలని చెప్పి వేదిక ద్వారా ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ, కార్యక్రమానికి పిలిచిన వెంటనే అన్ని కుల సంఘాల నాయకులు వచ్చినందుకు మరొకసారి వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ.